హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'భగవత్' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా జీ5లో ఓన్లీ హిందీ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. హిందీ మూవీస్ ఎందుకు బ్రో రివ్యూ చేస్తున్నామంటే, ఇదొక సీరియల్ కిల్లర్ మూవీ గైస్. ఇందులో మెయిన్ లీడ్‌గా జీతూ భయ్య అదే పంచాయత్‌లో ఉంటాడు కదా! ఆయన అండ్ అర్షద్ వాసి ఉన్నారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో అతనికి ఇంకా చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారని తెలుస్తుంది. సో, అసలు ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్లారు? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే పర్లేదనిపించింది మామ. ఫస్ట్‌లీ ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నారంట. సో, ఈ మూవీలో మనం ఏదైతే చూస్తామో అది రియల్‌గా జరిగింది. స్టోరీ చాలా బావుంది. బట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు గైస్. మీడియాకర్‌గా అనిపించింది. ఈ స్టోరీకి మంచి పొటెన్షియల్ ఉంది గైస్. బట్ గ్రిప్పింగ్‌గా లేని ఎగ్జిక్యూషన్‌తో వేస్ట్ చేశారనిపించింది. స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా తీసుంటే ఇంకా చాలా బాగుండేది. లేదా ఒక మినీ సీరీస్‌లా ఒక 5 ఎపిసోడ్స్ తీసుంటే ఇంకా చాలా బాగుండేది. స్టోరీ బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ చాలా రష్డ్‌గా అనిపించింది. క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కూడా సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంటుంది. అన్నీ ఈజీగా తెలిసిపోతే ఇక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎందుకు అనిపించింది. ఇలాంటి మూవీస్‌లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెసే కదా మెయిన్. అదే పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వలేదనిపించింది. బట్ స్టిల్ ఇఫ్ మీరు ఎక్కువగా ఆలోచించను, మూవీస్‌ని ఎక్కువగా జడ్జ్ చేయననుకుంటే, ఒక క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి గైస్. మెయిన్‌గా ఇదే బాగుండేది ఈ మూవీలో. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా జస్ట్ టైమ్ పాస్ కోసం రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీసిన ఒక థ్రిల్లర్ మూవీ చూడాలనిపిస్తే ఒకసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ టైమ్ పాస్ థ్రిల్లర్. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో, ఇది గైస్ 'భగవంత్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.